వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్ష ప్రదాయిని. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఆన్ అవర్ ఛానల్ గైస్. ఇది వచ్చేసి మేము మా 5 month బాబుతోని తిరుపతికి వెళ్తున్నాము దర్శనం కోసం. అండ్ ఆల్సో వీడికి వెనకాల కొంచెం హెయిర్ ఉంది చూడండి, అది కూడా తీపిద్దామని చెప్పేసి ఫస్ట్ పుట్టు వెంట్రుకలు ఆల్రెడీ పాలకుర్తిలో ఇచ్చినాము. ముందు వీడియో అది పెట్టినా, ఇంకెవరైనా చెక్ చేయకపోయింటే అది చెక్ చేయండి. సో ఇదైతే నెక్స్ట్ డే పుట్టు వెంట్రుకలు అయిన నెక్స్ట్ డేనే తిరుపతికి వెళ్తున్నాము, అందుకే కొంచెం హెయిర్ ఉంచినాము అక్కడ ఇద్దామని చెప్పేసి. సో నేనైతే హన్మకొండలో ఉన్నా. సో వరంగల్ స్టేషన్ నుంచి బుక్ చేసుకున్న ట్రైన్ టికెట్స్, ఫస్ట్ ఏసీ బుక్ చేసుకున్నా. ఫర్ ద ఫస్ట్ టైం ఫస్ట్ ఏసీ ట్రావెల్ చేయడము నా లైఫ్లో. ఇదైతే చిన్న బాబు ఉంటాడు కదా, వాడు కూడా ఫస్ట్ ట్రైన్ జర్నీ కదా అని చెప్పేసి అయితే ఫస్ట్ ఏసీ బుక్ చేసిన. అది కూడా కౌబ్ బుక్ చేసిన, COUPE ఆప్షన్ ఉంటుంది, అది బుక్ చేసిన. చూపిస్తా ఫస్ట్ ఏసీ కౌబ్ బుక్ చేసుకుంటే ఎట్లుంటుందని కూడా. ఇక్కడైతే మేము హన్మకొండ నుంచి వరంగల్ ట్రైన్ స్టేషన్కి వెళ్తున్నాము. పద్మావతి ఎక్స్ప్రెస్కి బుక్ చేసుకున్నా. యాక్చువల్లీ ముందు డే వరకు వెయిటింగ్ లిస్ట్ ఉన్నాయన్నమాట, జస్ట్ ముందు డే నైటే కన్ఫర్మ్ అయినాయి టికెట్స్. సో హడావిడిగా టకటకా సర్దుకొని స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఆ రోజు మేమైతే వరంగల్ స్టేషన్కి వచ్చినాం. ఇక్కడైతే 7 o'clock ట్రైన్ తీసుకుంటాము, 7:50కి బయలుదేరుతుంది అనుకుంటా ట్రైన్. బట్ ఆ రోజు ట్రైన్ లేట్ అయింది. ఆల్సో తిరుపతిలో ఇన్ఫాంట్ దర్శన్ చాలా మందికి మీకు తెలిసే ఉంటుంది. 1 year లోపు బేబీస్ ఉంటే బేబీకి వాళ్ళ పేరెంట్స్కి సపరేట్ దర్శనం ఉంటుంది. దానికి టికెట్స్ ఏం అవసరం లేదు, ముందేం దర్శనం టికెట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ వెళ్ళి ఒక ప్లేస్ ఉంటుంది సుపథం ఎంట్రన్స్ అని, మీరు గూగుల్ మ్యాప్స్లో సుపథం ఎంట్రన్స్ అని టైప్ చేస్తే వస్తుంది అనమాట. లొకేషన్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. సుపథం ఎంట్రన్స్కి మదర్ది ఫాదర్ది ఆధార్ కార్డు అండ్ ఆల్సో బేబీది బర్త్ సర్టిఫికేట్ ఫర్ ఎ ప్రూఫ్ దట్ హీస్ లెస్ దెన్ 1 year అని చెప్పి అది తీసుకొని వెళ్తే వాళ్ళకి చూపిస్తే వాళ్ళు అలౌ చేస్తారనమాట సుపథం ఎంట్రన్స్ నుంచి. ఆ పిల్లల అంటే మనతో పాటు మనలాగా వచ్చిన పిల్లలు కూడా ఉంటారు. మీకు ఒకవేళ బేబీకి సిబ్లింగ్ ఉందనుకోండి, వాళ్ళు 14 years బిలో ఉంటే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు అని చూసిన నేనైతే నెట్లో. బాయ్ 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 బాయ్. ఎంట్రన్స్ ఉంటాయి. ఓన్లీ టూ పీపుల్కే ఇది. దీన్ని కౌప్ అంటారు. ఇది రీసెర్చ్ చేసి మరీ బుక్ చేసిన. 2 seaterకే కావాలి, 2 peopleకే కావాలి. అండ్ ఆల్సో మాకు మా డ్రైవర్ సుపథం ఎంట్రన్స్ దగ్గర వదిలేసిన తర్వాత మొత్తం అయిపోయి బయటికి రావడానికి 1.5 hour పట్టింది సుపథం ఎంట్రన్స్ దర్శనంది. దాని తర్వాత మేమైతే సత్రంకి వెళ్ళి తిన్నాం కూడా. సో ఇది వచ్చేసి కౌప్ బుక్ చేసిన అని చెప్పినా కదా, అదే అనమాట. ఇది మంచిగా ఇద్దరికే ఉంటుంది, అది కపుల్కి. ప్లస్ పైన బెడ్ ఆర్ కింద బెడ్ ఏదైనా ఒక దాంట్లో చిన్న బేబీ ఉంటే అడ్జస్ట్ అయిపోవచ్చు. మంచిగా ఉండే. గౌతమ్ కూడా అదే అంటున్నారే, మంచిగా ఉంది, ప్రైవేట్గా మంచిగా అనిపించింది అని అంటున్నాను అనమాట. సో ఇవన్నీ అవే 1 AC ఇవి. either 4 ఉంటాయి బెడ్స్ ఆర్ 2 ఉంటాయి. మేమైతే కౌప్ అని సర్చ్ చేసి గూగుల్లో 2 beds ఉంటాయని వచ్చింది, అందుకని ఇది బుక్ చేసిన. మంచిగా అనిపించింది మాకు, ప్రైవేట్గా బెడం పెట్టుకోవచ్చు అట్లా ఉంటుంది అనమాట. మనకు కొంచెం సేఫ్ అనిపిస్తుంది. టూ పిల్లోస్, 2 కింద వేసుకునే బెడ్షీట్స్ అండ్ ఒకటేనా ఇది 2 blankets ఇచ్చారు. ఏమని పెట్టాలి ట్రైన్ ఎక్కగానే కూరకుండి ఓపెన్ చేసిన భర్త. దాన్ని చూసి నేర్చుకుంటున్నాను కొడుకు. యాక్చువల్లీ IRCTCలో ఫుడ్ ఆన్ ది గో ఆప్షన్ ఉంటుంది కదా, మంచిగా ఏమైనా ఆర్డర్ చేసుకుందామని అనుకున్నాం ఆన్లైన్లో. బట్ స్టేషన్ రీచ్ అయినాక ఆర్డర్ చేద్దామని చూస్తుంటే అసలు అవైలబుల్గా లేదు. ఫ్రమ్ వరంగల్ టు తిరుపతి మధ్యలో ఏ స్టేషన్కి మంచిగా డిన్నర్ టైంకి ఆపడానికి లేదనమాట, టైమింగ్ సెట్ అవ్వట్లేదు. అందుకే ఫుడ్ ఆన్ ది గో ఆప్షనే లేదు. అయ్యో అని చెప్పేసి ట్రైన్ స్టేషన్లో బిర్యానీ తీసుకున్నాం వెజ్. ఇదైతే మా బాబుతోని ఫస్ట్ ట్రైన్ అనమాట, వాడి ఫస్ట్ ట్రైన్.
వాడి లైఫ్లో. సో మంచిగా అంటే మాకు సరిపోయింది, మంచిగా కంఫర్టబుల్గా ఉండే. అండ్ ఆల్సో మంచిగా వాడు ఎంతసేపు మంచిగా ట్రైన్లో పడుకునే ముందు వరకు మంచిగా ముత్తుకుంటాడు అని గట్టిగా ముత్తుకుంటుండే. అమ్మ మేము ప్రైవేట్గా తీసుకుందే బెటర్ అనిపించింది. కొద్దిసేపు ముత్తుకొని పాలు తాగి వాడు పడుకున్నాడు అనమాట. మంచిగా మార్నింగ్ లేచిండు. నైట్ ట్రైన్ బుక్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కూడా అదే. ఒకటి ఎక్కువ టైర్డ్ అయినట్టు అనిపించదు, మేము కూడా పడుకోవచ్చు, లేవచ్చేసరికి డెస్టినేషన్ ఉంటుంది కదా అని చెప్పేసి నైట్ ట్రైన్ ఉండేలాగా చూసుకొని బుక్ చేసిన అనమాట ఇది. ఇక్కడైతే మార్నింగ్ 7:30 8 AM అట్లా రీచ్ అయిపోయినాము. అక్కడ నుంచి ర్యాపిడో బుక్ చేసుకొని హోటల్కి వెళ్తాము. బట్ ఆల్మోస్ట్ ఆల్ ద హోటల్ చెకింగ్స్ 11 AM ఉండే. గుండు యాక్చువల్లీ నేను హోటల్ 100% రీఫండ్తో చేసిన అనమాట. ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ అయిద్దో లేదో తెలియదు కదా అని చెప్పేసి. ఇక్కడైతే మేము హోటల్కి ఒక 1 hour అక్కడ వెయిట్ చేసి వాళ్ళ హోటల్లోనే రిసెప్షన్లో చెక్ ఇన్ చేసేసి లోపలికి వెళ్ళి ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయ్యి అయితే తిరుపతికి బయలుదేరినాము. తిరుమలకి బయలుదేరినాము. తిరుపతిలో ఇది డెక్కన్ సూట్స్ అనమాట మా హోటల్. అక్కడ నుంచి తిరుమలకి వెళ్తున్నాము. వాళ్ళే కార్ ప్రొవైడ్ చేస్తారు. ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు, 2700 రూపీస్ తీసుకున్నారు మాకైతే. ఇది ముందే తెలుసు నాకు ఈ ఫెసిలిటీ ఉందని, అది కూడా ఒక రీజన్ ఈ హోటల్ బుక్ చేసుకోవడానికి. సో ఇక్కడైతే మేము అంటే కార్ ఎట్లా అంటే పైకి వెళ్ళి తిరుమల దగ్గర మనకి ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాప్ చేసి వెయిట్ చేసి మన దర్శనం అయిపోయినాక తర్వాత రిటర్న్ మళ్ళీ హోటల్లో డ్రాప్ చేశాడు అనమాట. అదే ఇక్కడైతే తిరుపతి కొండ కనిపిస్తుంది కదా అక్కడ అనమాట. అక్కడ చెక్కింగ్ ఉంటుందంట. సో మమ్మల్ని దింపేసి వాళ్ళ దగ్గర వెహికల్ చెక్కింగ్ ఉంటుంది, అది దాటంగానే మళ్ళీ ఎక్కుతాం అనమాట. సో ఇక్కడ నుంచి అది కనిపిస్తుంది నామాలు, ఫోటో తీసుకోండి అని చెప్తుండే ఆయన. ఇదే అనమాట చెక్కింగ్ అంతా, ఆ లైన్ ఉంటుంది వెహికల్స్కి. ఇది దాటిన తర్వాత ఎక్కి మనం తిరుమలకి వెళ్ళిపోతాము. హెయిర్ తీసుకొని స్నానం చేసుకొని దర్శనానికి వెళ్తాం కదా. ఇది మినీ కళ్యాణ కట్ట. మేము ఇట్లా హెయిర్ తీసుకోవాలని చెప్పినప్పుడు ఆ హోటల్ అతను ఏం చెప్పిందంటే చాలా రష్ ఉంటుంది, వేరే చోట అయితే మినీ కళ్యాణ కట్ట అని చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది, అక్కడైతే మీరు ఫ్రీగా అయిపోతుంది, మీకు ఈజీ అయిపోతుంది అని అంటే సరే అక్కడికే తీసుకెళ్ళండి అని చెప్పినాము. ఇది వచ్చేసి మినీ కళ్యాణ కట్ట. ఎవరైనా పుట్టెంటుకలు అట్లా తీయించుకోవాలి ఆర్ హెయిర్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఇది ప్రిఫర్ చేయండి. చాలా ఇట్లా అసలు లైనే లేకుండా వెళ్ళంగానే డైరెక్ట్ ఈమె ఖాళీకి కనిపిస్తే అక్కడ టికెట్ తీసుకొని వచ్చి ఈమె దగ్గర కూర్చుంటే వెనక హెయిర్ తీసేసింది. జస్ట్ ఒక 5-10 minutesలోనే అయిపోయింది అనమాట పని. అరే భలే ఈజీగా అనిపించింది అనుకున్నాము. మేము ముందు మస్తు టెన్షన్ పడుతుండే ఎంత లైన్ ఉంటుందో, ఎంతసేపు వెయిట్ చేయాలో అని. అక్కడే తమ హెయిర్ తీసిన తర్వాత అక్కడే స్నానాలు ఉంటుంది. స్నానాలు చేపించేసుకొని వాడికి డ్రెస్ వేసేసి, గౌతమ్ కూడా స్నానం చేసి డ్రెస్ వేసుకొని ఇక్కడైతే నామాలు పెట్టించుకొని వెళ్తుంది. అంతేనా? పొడవు రాదా? వస్తుంది, కదులుతున్నాడు కదా అని. ఏం కాదు, పెట్టండి. కావాలి ఇదేం చెయ్యట్లేదు, నీకు ఆల్రెడీ గుండె అయిపోయింది. పెద్దది కావాలా? పెద్దది. ఇక్కడైతే మేము నార్మల్ పెట్టించుకొని సుభదం ఎంట్రన్స్లోకి వెళ్ళిపోతాము. ఒక చిన్న బ్యాగ్తోని సర్టిఫికేట్స్ అవన్నీ తీసుకొని. ఫోన్స్ అయితే కార్లోనే వదిలేసినాము. మా కార్ డ్రైవర్ ఏమని చెప్పిందంటే ఆ లాకర్స్లో పెట్టడము, మళ్ళీ లాకర్ లైన్లో నిలబడాలి, మళ్ళీ రిటర్న్ తెచ్చుకోవడానికి మళ్ళీ లైన్లో నిలబడాలి, ఇదంతా మీకు టైం వేస్ట్. ఎట్లయినా ఒక పాయింట్ ఈ పాయింట్ తర్వాత అలౌ చేయరు ఎట్లయినా ఫోన్స్, మీకు కావాలంటే ఇక్కడ పెట్టుకొని వెళ్ళండి, అదే బెటర్ మీకు అని చెప్పిండే ఆయన. సరే ఎందుకు టైం వేస్ట్ చేయడము అని చెప్పేసి మేము కూడా ఫోన్స్ అక్కడ వదిలేసి వెళ్ళాము. అందుకే నేనేం షూట్ చేయలేదు క్లిప్పింగ్స్. దీని తర్వాత ఏం లేదు, సుభదం అని కనిపిస్తుంది, ఇక్కడ ఫోటో యాడ్ చేస్తే ఆ సుభదం ఎంట్రన్స్లోకి వెళ్ళంగానే అక్కడ ఆఫీసర్ అంటే ఉంటారనమాట చెక్ చేసేవాళ్ళు, అక్కడ వాళ్ళకి ఇవ్వగానే చెక్ చేసి లోపలికి పంపిస్తారు. అక్కడ చాలా రైల్స్ ఉంటాయి, లైన్స్ కట్టే రైల్స్, బట్ అక్కడ ఎవ్వరు జనాలు ఉండరు, తక్కువ మంది కిడ్స్తో వస్తారు కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోయి లైన్లో కలుపుతారు. అక్కడి నుంచి దర్శనం అనమాట. అయిపోయినాక మేమైతే హోటల్కి వచ్చినాము. సుబ్బయ్య గారి హోటల్ నుంచి మీల్స్. ఓకే
డిన్నర్ చేసి పడుకున్నాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. చెక్అవుట్ చేయాలి మేము. సో నేను రూమ్ వీడియో తీసుకుందాం అనుకుని మర్చిపోయినా, దగ్గరికి సరికి లాక్ పడింది అనమాట. మళ్ళీ కిందికి వెళ్ళి అతన్ని పిలిస్తే అతను వచ్చిండు బాయ్ రూమ్ చూపిద్దామని. ఇది ఏం లేదు, ఒక నైస్ డీసెంట్ రూమ్ అనమాట. ఇది ఏసీ రూమే, మంచిగా బెడ్రూమ్ ఉంది, చాలా నీట్గా ఉండే డెక్కన్ సూట్స్ ఇదైతే. అండ్ ఆల్సో వాష్రూమ్ కూడా మస్తు నీట్గా అనిపించింది, మంచిగా ఉంది ఓవరాల్గా. అండ్ ఆల్సో ఇంకొక అడ్వాంటేజ్ నాకేమనిపించిందంటే, మీరు తొందరగా వెళ్ళిపోయినా కూడా వెయిట్ చేయొచ్చు. వాళ్ళకి కొంచెం రిసెప్షన్ హాల్ లాగా ఉంది, అక్కడ వాష్రూమ్ కూడా ఉన్నాయి, యూస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో రిటర్న్లో కూడా మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాం. ఇక్కడ ఆ రోజు ఈవినింగ్ ఉండే మాకు ట్రైన్, మార్నింగే చెక్అవుట్ చేయాలి కదా. సో చెక్అవుట్ చేసిన తర్వాత లగేజ్ పెట్టుకోవడానికి ఒక లాక్ రూమ్ ఉంది వాళ్ళకి. సో అక్కడ లగేజ్ పెట్టుకొని వెళ్ళొచ్చు. మేమైతే మా లగేజ్ ఆ రూమ్లో పెట్టుకొని ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇదైతే మేమైతే చాలా తిరగాలి అని అనుకోలేదు, పీస్ఫుల్గా ఉండాలి ఆ డే అని అనుకున్నాము. ఆల్రెడీ ముందు చాలా టైర్డ్ అయిపోయినాము. తిరుపతి దర్శనం అంటే ఎట్లుంటుందో మీకు కూడా తెలుసు కదా. మా వాడైతే ఎంత కోఆపరేట్ చేసిండో తిరుపతి దర్శనంలో. కానీ అసలు చాలామంది లేడీసే, అసలు జెంట్స్ అనే కొంచెం మరి చిన్న బాబాని ప్రొటెక్ట్ చేస్తున్నారు. లేడీస్ అయితే మస్తు ఇట్లా ఒత్తి ఒకటే తోస్తూ ఉండే, కొంచెం కష్టం అనిపించింది. బట్ మా వాడు ఒక్క సెకండ్ కూడా ఏడలేదు, మంచిగా అందరినీ చూసుకుంటా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటుండే. వాడిని క్యారీ బ్యాగ్లో తీసుకెళ్ళాము. క్యారీ బ్యాగ్ బాగా యూజ్ అయిందని చెప్పొచ్చు. గౌతమ్ వేసుకున్నాడు. అండ్ ఇది వచ్చేసి ఇస్కాన్ టెంపుల్. మా హోటల్కి చాలా దగ్గర ఉండే దీనికి, అందుకని చెప్పేసి అయితే ఇస్కాన్ టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. ఇదైతే ఇస్కాన్ టెంపుల్కి వచ్చేసినాం. ఇక్కడ అసలు భలేగా అనిపించింది నాకు. ఇదైతే ప్లాన్ ఏం లేదు, ముందు రోజు నైట్ రేపంతా వేస్ట్ చేయడం ఎందుకని నెట్లో చూస్తూ ఉంటే ఇస్కాన్ టెంపుల్ కనిపించింది, సరే అని చెప్పేసి వచ్చేసినాము. భలే ఒక పీస్ఫుల్ డే అనమాట. ఇది తప్ప ఏం పెట్టుకోలేదు ఆ రోజు. హ్యాపీకి వెళ్ళినాము, చాలాసేపు ఇక్కడనే ఉన్నాము. ఇక్కడైతే అర్చన చేయించుకుందామని చెప్పేసి అయితే ఇది తీసుకున్నాము. ప్లేట్ తీసుకొని అర్చన చేయించుకున్నాము. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అక్కడే కూర్చున్నాము. ఒక ఫ్యామిలీ కూడా ఉండే మా ముందు, మంచిగా మాట్లాడారు. వాళ్ళ పాప ఉండే, వాళ్ళ పాప మా బాబు. పాప కొంచెం పెద్దది, స్టిల్ మంచిగా మాట్లాడినారు. వాళ్ళతో ఒక 10 minutes మాట్లాడినాము. మాట్లాడి ఇట్లా వెళ్తూ అగరబత్తులు, ఇవి చాలా అగరబత్తుల ఫ్యాంటసీ ఉంటుంది గౌతమ్కి. సో అగరబత్తులు తీసుకున్నాము, చిన్న చిన్న కీచెన్స్ 2 తీసుకున్నాము. అట్లా తీసుకొని టెంపుల్లోనే ఒక వెజిటేరియన్ రెస్టారెంట్ ఉండే, అది కూడా మంచిగా అనిపించింది. ఆ రెస్టారెంట్కి వెళ్ళి తినేసి మళ్ళీ హోటల్కి వెళ్ళి అక్కడ లగేజ్ తీసుకొని అక్కడ నుంచి ట్రైన్ స్టేషన్కి వెళ్తాం అనమాట. అది వచ్చేసి మా తిరుపతి వ్లాగ్. చిన్ని చిన్ని కన్నమ్మలు ఇది. రాంగ్ వేసినామంట తల మీద. ఏంటిది? గిఫ్ట్ షాప్. ఇదే గోవింద రెస్టారెంట్, రైట్లో ఉంది చూడండి. దానికి వెళ్దాం. అసలు ఇస్కాన్ టెంపుల్స్ అన్ని భలే బ్యూటిఫుల్గా ఉంటాయి కదా. నేను ఎప్పుడో 9th క్లాస్లో ఉన్నప్పుడు ట్రిప్కి వెళ్ళినప్పుడు బెంగళూరులో ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినా. దాని తర్వాత ఇది నా సెకండ్ ఇస్కాన్ టెంపుల్ అనమాట. ఎంత మంచిగా అనిపించింది, మస్తు బ్యూటిఫుల్గా, మస్తు పీస్ఫుల్గా అనిపించింది. వెళ్ళు నువ్వు వెళ్ళు. ఏందంట? ఇదైతే ప్యూర్ వెజ్ రెస్టారెంట్. ఫుడ్ బాగుండే. ఇది నార్త్ ఇండియన్ మీల్స్ తీసుకున్నాడు గౌతమ్. నార్త్ ఇండియన్ తినలేవు అని చెప్పినా, ఏం కాదు నేను ఎప్పుడు తినలేదు అని చెప్పేసి అయితే తీసుకున్నాడు నార్త్ ఇండియన్ మీల్స్. నేను పన్నీర్ బిర్యానీ తీసుకున్నాను కూడా, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. అక్కడైతే తినేసి రిటర్న్ వెళ్ళిపోతున్నాము. అసలు ర్యాపిడో అయితే భలే యూజ్ అయింది. అబ్రాడ్లో ఉంటున్న వాళ్ళు చాలా రిలేట్ చేసుకుంటారు. అబ్రాడ్లో ఉంటున్నప్పుడు కొంచెం ట్యాక్సీస్ ఇవన్నీ అంత మంచిగా ఉండవు. ఎస్పెషల్లీ జర్మన్లో మేము ఉంటున్న ఏరియాలో అసలు క్యాబ్సే ఉండదు అనమాట. ట్యాక్సీస్ ఉంటాయి కానీ మస్తు ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఈ అసలు ర్యాపిడో అయితే భలేగా యూజ్ అయింది అని అనిపించింది నాకు. మేమైతే రిటర్న్ వచ్చేసినాం హోటల్కి. ఇంకా టైం ఉంది ట్రైన్కి, ఒక 1 అవర్ ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో ట్రైన్ స్టేషన్కి వచ్చేసినాము. ఇంకా ఇక్కడ నుంచి వరంగల్ వెళ్ళిపోతాము. వరంగల్ రీచ్ అయ్యే వరకు midnight 2:30 అట్లా అవుతుంది. అయ్యా అది వచ్చేసి మా తిరుపతి వ్లాగ్. హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వ్లాగ్. ఈ వ్లాగ్ ఇప్పటి వరకు చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనున్న గంటను కొట్టండి. ఇంకా చాలా చాలా వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో, తప్పకుండా చెక్అవుట్ చేయాలి. అందుకే నోట్లో పెట్టుకుందామని చూస్తున్నాం కదా కన్నమ్మ. అందుకే చాలా టపక్కున నోట్లోకి పోతుంది ఇప్పుడు ఫోన్. చూడరా అది స్తంభాలు, మనుషులు నిలబడు.
ఎవర్రా కొట్టేది అడుగు ఇటు పెడతావు చెప్పు